నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మంజుల. ఈ వీడియోలో నేను కలాకండ్ స్వీట్ చేయడం చూపిస్తాను. ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు ఈ స్వీట్ని. మనకు పాలు, పంచదార, 1 స్పూన్ నెయ్యి ఉంటే చాలు. ఇంకా వేరేది ఏం అవసరం లేదు. స్వీట్ షాప్లో కొన్నదానికన్నా మనం ఇంట్లో చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక ఎల్పుగా ఉన్నది, మందంగా ఉన్నది స్టీల్ కుక్కర్ గిన్నె తీసుకున్నాను. మనం కడిగి పెట్టినా సరే కానీ మళ్ళీ ఒకసారి మనం త్రాగే నీళ్ళు పోసేసి కడిగేసేయాలి. ఇట్లా చేయడం వల్ల మనకి పాలు అడుగంట కుట్ట సైడ్ల పొంటి మీగడ అత్తుకోకుండా ఉంటుంది అనమాట. చిక్కటి 1 లీటర్ గేదె పాలు తీసుకున్నాను నేను ఇక్కడ. మనం ఈ స్వీట్ చేసుకోవాలనుకుంటే చిక్కటివి గేదె పాలే తీసుకోవాలి, వాటర్ కలపొద్దు. ఇప్పుడు స్టవ్ వెలిగించి మరిగించుకోవాలి. 1 పొంగు వచ్చేంత వరకు పైకి రానియాలి పాలని. అప్పుడే మనకి గిన్నెకు సైడ్ల పొంటి కానీ మాడకుండా వస్తుంది స్వీటు. అతుక్కున్నా కానీ మళ్ళీ మనకి కలిపితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. 1 పొంగు ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ మంట చిన్నగా పెట్టి ఆ పొంగుని అట్టు కట్టకుండా కలుపుతూ ఉండాలి. పాలు మనం మీగడ కట్టనియొద్దు. సైడ్ల పొంటి కానీ నూరు కానీ అదంతా ఇట్లా మధ్యలో కనుక్కుంటూ కలుపుతూ కంటిన్యూస్గా కలుపుకుంటూ మరిగించాలి. స్టవ్ మీద పెట్టి మనం పక్కకు పోవద్దు, దగ్గరనే ఉండి ఇట్లా సైడ్ల పొంటి ఉన్నది కలిపేసి అందులోకి మీగడ మొత్తం అందులోకి వేసేయాలి. సైడ్ల పొంటి అత్తుకున్నది కూడా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఒకవేళ మనకు సైడ్కి అత్తుకుంది అనుకుంటే మంట పెద్దగా అన్నామనుకో ఆ పొంగు పైకి వస్తుంది, అది నాంతది మళ్ళీ కలపంగానే వచ్చేస్తుంది, ఏమంటుకోదు. చూడండి ఇట్లా అనాలి. కొన్ని దగ్గరికి వచ్చినాక పాలు, ఇప్పుడు లీటర్ పాలు 1/2 లీటర్ కన్నా కొంచెం తక్కువ అయ్యేంత వరకు బాగా మరిగిన తర్వాత 1 లీటర్ పాలకి ఒక చిన్న సైజు నిమ్మకాయని రసం పిండి పెట్టుకోవాలి. మొత్తం అట్లా పోసేయకుండా ఒక జాలి పెట్టుకొని చుక్కలు చుక్కలు పడేటట్టుగా మొత్తం పోసేయాలి. ఇట్లా పోసేయడం వల్ల ఆ పాలు మంచిగా ఇరిగి రవ్వలాగా అయిపోతాయి. చూడండి ఇట్లా రవ్వ అయ్యింది కదా. ఇప్పుడు దీన్ని దగ్గరికి కానివ్వాలి. 100 గ్రాముల చక్కెర వేసుకోవాలి లీటర్ పాలకి. నేను ఇక్కడ 80 గ్రాములే వేస్తున్నాను. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. లీటర్ పాలకి 100 గ్రాములు కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం వేసుకుంటూ కలపాలి. చక్కెర ఒకటేసారి పోయొద్దు, మళ్ళీ అది రసంలాగా అయిపోతుంది. చక్కెర మొత్తం వేసినాక ఇది దగ్గరికి అయ్యేంత వరకు ఇట్లా కలుపుకోవాలి. మనకి ఎక్కువ స్వీట్ జ్యూసీగా ఉండాలనుకుంటే కొంచెం నెయ్యి వేసి కలిపేసి ఎమ్మడే తీసేసుకోవచ్చు. లేదా మనకి కొంచెం పీసులుగా కావాలనుకుంటే ఇంకా కొద్దిగా సేపు కలుపుకుంటూ కొంచెం దగ్గరికి కానివ్వాలి. కలర్ మారుకుంటూ వస్తుంది మనం ఇంకా కొద్దిసేపు ఉంచితే. నేను ఇంకా కొంచెం ఎక్కువసేపే ఉంచిన. చూడండి కలర్ మారి ఇట్లా అయింది కదా. ఇప్పుడు గిన్నెకు కూడా అతుక్కోకుండా సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇది తీసి ఒక గిన్నెలకి నెయ్యి రుద్ది వేసేసుకోవాలి. ఇది కానీ నాకు 45 నిమిషాల టైం పట్టింది. కానీ మనం ఇంట్లో చేసుకున్న దానికి మనం కొనుక్కున్న దానికి చాలా తేడా ఉంటుంది. కొంచెం ఓపిక పెట్టి చేసుకుంటే మనం ఇంట్లో వాళ్ళకి మన చేతి వంట చేసి పెట్టవచ్చు. మనం చేసిన తృప్తి అది వేరే ఉంటుంది కొన్నదానికన్నా. టిఫిన్లో వేసి కొంచెం ఇది సెట్ అయ్యేటట్టు ఇట్లా సమానం అయ్యేటట్టు ఇట్లా అనాలి. అన్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచితే మొత్తము మనకు ఒక్క దగ్గరికి అయిపోతుంది స్వీటు. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఏ సైజు పీస్ కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు. మనకి ఏమన్నా జీడిపప్పులు కానీ బాదం పప్పులు కానీ పైన చూడడానికి పెట్టేసుకొని కట్ చేసి స్వీట్ షాపులో చిన్నవి స్వీట్లో కవర్లు ఇస్తారు కదా, అట్లాంటి దాంట్లో పెట్టేసి పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి. నేనైతే ఇట్లనే పెట్టేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. వీడియో నచ్చితే మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.